భాగ్యనగరానికి ఏమైంది? పగలు ఎండ, రాత్రి వాన. ఎందుకు ఈ విచిత్ర పరిస్థితి? వాతావరణ మార్పులే కారణమా, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఉందా? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు నరకమనే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలు జలమవుతాయి, ట్రాఫిక్ భారీగా స్తంభిస్తుంది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. మరి దీనికి పరిష్కార మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చేపట్టే చర్యలకు ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎప్పటితో నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే ఇంకా ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. కొన్ని ఇప్పటికే కార్యరూపం దాల్చగా మరికొన్ని గ్రౌండింగ్ ఇకపోతే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్తో ప్రపంచవ్యాప్తంగా కాలాలకు అతీతంగా వర్షాలు పడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వర్షం అనేది క్లౌడ్ బరెస్ట్ మాదిరిగా కుమ్మేస్తోంది. భాగ్యనగరంలో అయితే చూస్తుండగానే రోడ్లు నదులను తలపిస్తుంటాయి. ఈసారి హైదరాబాద్లో క్లౌడ్ బరెస్ట్తో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాబోయే 2 రోజులు ప్రజలకు బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్తో ఈ నెల 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇక హైదరాబాద్లో చినుకు పడితే చాలు జనాలు వణికిపోతున్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా లేకపోయినా తుఫాన్ ప్రభావంతో కుండపోత వాన పడుతోంది. ఎలాగంటే రోడ్డు కనిపించినంతగా వరద నీరు ప్రవహిస్తోంది. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం చూసుకునే వరుణుడు విజృంభిస్తున్నారు. ఇప్పటికే 3 మ్యాన్ హోల్స్లో పడి మరణించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని చెప్పడంతో నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత వరకు చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మబ్బులను చూసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. వాన పడితే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలియక వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. వర్షం పడేటప్పుడు ఇళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్న నేతల మాటలు సైతం నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వర్షం పడితే మాత్రం నగర ప్రజలు నరకం చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. బయటకు వెళ్లిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చే వరకు టెన్షన్ నెలకొంటోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కాబట్టి ఈ పరిస్థితిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ ప్రజాప్రభుత్వం ఎప్పటిలోగా నగర సమస్యలకు పరిష్కారాన్ని చూపెడుతుందో అనేది.